ఈరోజు మీ బ్రేక్‌ఫాస్ట్ ఏంటండి? నా బ్రేక్‌ఫాస్ట్ అయితే ఓట్ మీల్. ఓట్స్ అని చెప్పేస్తానే స్కిప్ చేస్తుంటారు. చిన్నప్పటి నుంచి దోసలు, ఇడ్లీలు, పూరీలు, వడలు, చపాతీలు తిని పెరిగిన దాన్నేనండి. ఈవెన్ ఒక 10 ఇయర్స్ వరకు అసలు ఓట్స్ మొఖమే చూడలేదు. కానీ ఇప్పుడైతే నా మోస్ట్ ఫేవరెట్ బ్రేక్‌ఫాస్ట్ ఏదైనా ఉంది అంటే ఓట్స్ అని చెప్తాను. దీనికి రీజన్స్ చాలా ఉన్నాయండి. కొంచెం స్కిప్ చేయకుండా చూస్తే మీకు చేసుకోవాలని ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ మనకి ఓట్స్ చేసుకోవడం చాలా ఈజీ. డెడ్ ఈజీ. 10 మినిట్స్ అస్సలు కుకింగ్ చేసుకోవడం రాని వాళ్ళు కూడా హ్యాపీగా చేసేసుకోవచ్చు. జస్ట్ 10 మినిట్స్ టైం ఉంటే చాలు. అండ్ దీన్ని అలా 10 మినిట్స్‌లో ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఇంట్లోనే తినొచ్చు. జాబ్ చేసుకునే వాళ్ళు జర్నీలో అయినా తినొచ్చు. కార్‌లో అయినా, బస్‌లో అయినా, ట్రైన్‌లో అయినా, ఆఫీస్ దగ్గరైనా ఈజీగా ఒక స్పూన్ ఏసుకొని తిన్నారంటే హ్యాపీగా తినేయొచ్చు. ఫస్ట్ థింగ్ అదే అనమాట. ఇంకోటి గట్ ఫ్రెండ్లీ అండి. ఎటువంటి బ్లోటింగ్ ఉండదు. అరగకపోవడం అలాంటివి ఉండవు. ఎవ్వరికైనా సూట్ అయిపోతుందనమాట. అరగకపోవడము, అదే కడుపు ఉబ్బరంగా ఉండడం ఇట్లాంటివి ఏమీ ఉండవు. అండ్ ఇంకోటి ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. మన డేలో మనకు ఒక మీల్‌లో కావాల్సినంత ఫైబర్, ప్రోటీన్‌ని హ్యాపీగా ఇందులో ఈజీగా 10 మినిట్స్ చేసుకోగలిగిన బ్రేక్‌ఫాస్ట్‌లో ఈజీగా వచ్చేస్తదంటే చూడండి మీరే. హ్యాపీగా చేసుకోవచ్చు. హ్యాపీగా తినొచ్చు. టేస్టీ కూడా. అండ్ డైట్ చేసే వాళ్ళకి ఎప్పుడు డైట్‌లో ఉన్నామంటే అంటే వెయిట్ తగ్గాలి అనే డైట్‌లో ఉన్నామంటే ఖచ్చితంగా షుగర్ క్రేవింగ్స్ ఉంటాయి. ఆ షుగర్ క్రేవింగ్స్‌ని తగ్గించడానికి కూడా ఈ ఓట్ మీల్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక స్వీట్ తిన్న ఫీలింగ్ ఉంటుంది. అట్లని మళ్ళీ తియ్యగుంటదని చెప్పట్లేదండి. ఇదేమి మరి అసలు ట్రై చేయని వాళ్ళు మరీ తియ్యగా ఉంటదా? స్వీట్ లాగా ఉంటదని అనుకోవద్దు. స్వీట్ తినే ఫీలింగ్‌ని తగ్గించడానికి ఓట్ మీల్ అయితే బాగా యూజ్ అవుతుందనమాట. సో, గట్ ఫ్రెండ్లీ, మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, ఈజీగా చేసుకోవచ్చు, ఇంకా టేస్టీ కూడా. ఇంత మంచి ఆప్షన్ ఉన్నప్పుడు ఎవరు చేసుకోరు చెప్పండి. నాకైతే నేను డైలీ తినమంటే కూడా హ్యాపీగా డైలీ రోజు అస్సలు స్కిప్ చేయకుండా తినమంటే తింటాను. అండ్ దీన్ని మార్నింగ్ అయినా తినొచ్చు, మనం నైట్ డిన్నర్‌కైనా తినేయొచ్చు అనమాట. సో, ఈజీగా చేసుకోవచ్చు, చాలా హెల్తీ కూడా. ట్రై చేయండి. మీరు ఇంతవరకే ఓట్స్ అస్సలు ట్రై చేయలేదు అన్న వాళ్ళు ఒక్కసారి ట్రై చేయండి. రెసిపీ కోసం కామెంట్ చేయండి. ఇన్‌స్టాలో చూసే వాళ్ళైతే కామెంట్ చేస్తే డైరెక్ట్ లింక్ వస్తుంది. యూట్యూబ్‌లో చూసే వాళ్ళకైతే కామెంట్ చేస్తే మీరు నాకు వాట్సాప్ చేస్తే నేను మీకు లింక్ పంపిస్తానండి. ట్రై చేసిన తర్వాత మాత్రం టేస్ట్ ఎలా ఉంది అనేదైతే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.